హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మన గుంటూరు రుచులు. ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే అలాగే ఎంతో సింపుల్గా అయిపోయే పండుమిర్చి కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అలాగే వేడివేడి అన్నంలో కూడా ఎంతో రుచిగా ఉంటుంది పండుమిర్చి కొబ్బరి చట్నీ. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ చాలండి. ఎంతో రుచికరమైన పండుమిర్చి కొబ్బరి చట్నీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దామా? కడాయి పెట్టుకుని ముందుగా 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి ముక్కలు కోసి పెట్టుకున్న లేత కొబ్బరి వేసుకుని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొబ్బరి ఎక్కువసేపు వేయకూడదు. అలాగే లేత కొబ్బరితో చేస్తే కనుక పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. మనకి నిలవ ఉన్న పండుమిర్చి పచ్చడితో లేక కొత్తగా పెట్టుకున్న పండుమిర్చి పచ్చడితో అయినా సరే ఒకసారి ఇలా కొబ్బరి పండుమిర్చి పచ్చడి ట్రై చేయండి, ఎంతో రుచిగా ఉంటుంది. కొబ్బరి వేగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ పండుమిర్చి పచ్చడిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత కొబ్బరి కలర్ పూర్తిగా చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కొబ్బరి ముక్కల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 1/2 స్పూన్ జీరా వేసుకుని అలాగే పూర్తిగా చల్లారని కొబ్బరి ముక్కలు వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ అయిన కొబ్బరి ముక్కల్లో మనం ముందుగా తీసుకున్న పండుమిర్చి పచ్చడి వేసుకోవాలి. పండుమిర్చి పచ్చడి వేసుకోవడానికి కొలతలేమీ లేదండి. మనకి స్పైసీగా కావాలంటే ఎక్కువ పచ్చడి వేసుకోవాలి. అలాగే కొంచెం స్పైసీగా కావాలంటే తక్కువ పచ్చడి వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కొబ్బరి పండుమిర్చి స్మూత్గా గ్రైండ్ అవ్వకపోతే కనుక కొంచెం వాటర్ పోసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో రుచిగా కమ్మగా ఉండే కొబ్బరి పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయిన కొంచెం ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసుకుని ఇంగువ వేసుకుని పోపు పెట్టుకుంటే సరిపోతుంది. మనం రెగ్యులర్గా చేసుకునే కొబ్బరి పచ్చడి కాకుండా ఇలా పండుమిర్చి కొబ్బరి పచ్చడి చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే పండుమిర్చి పచ్చడితో మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. అవన్నీ నేను ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేస్టీగా తినండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ.